మా ఇదంటే మా ఊరు స్టైల్ బిర్యానీ అండి. మా ఊరు స్టైల్ బిర్యానీ అండి ఇది. నీ మీద నేను ఆశలు వచ్చి పని చేస్తాను. హే గాయ్స్, దిస్ ఈజ్ హంగ్రీ ట్రావెలర్. సో వెల్కమ్ బ్యాక్ టు అండర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి లాస్ట్ వీక్ అయితే మాది అన్నదానం జరిగిందనమాట. సో ఆ రోజు ఏం జరిగింది, వంటని ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో గాయ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి ఊరేగింపు జరగక ముందు రోజు అనమాట. సో ముందు రోజు ఏంటంటే గరిక పూజ అని చెప్పి మొత్తం దీపారాధన ఇవన్నీ ఉంటాయి అనమాట మాకు. సో అవన్నీ సెట్ చేస్తున్నారు అనమాట. మాకు వీధిలో ఉన్న ఆడవాళ్ళు కానీ అందరి పిల్లలు కానీ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఈ డ్రాయింగ్స్ అవన్నీ లైక్ మేమే కష్టపడి గూగుల్లో చూసి వేసామన్నమాట. సో ఇంకా ఆ రోజు ఊరేగింపు ఎలా జరిగింది, లడ్డూ పాట ఇవన్నీ చూసేయండి గాయస్. ఇంకెక్కడి నుంచి 16,000 ఒక కొంద లడ్డూ చూడండి, లడ్డూ చూడండి 16,200 16,200. సచివాడు సాయంత్రం గారు మంజు గారు జొన్నాడు బీరబాబు గారు మారుతున్నారు. 16,200 16,200. తొమ్మిది రోజులు పూజలు అందుకొని ఆ స్వామివారి దగ్గర ఉన్న లడ్డూని స్వీకరించుకున్న వారు ఆ ఇంట్లో ప్రతి దంపతులు సిరి సంపదలతో ఉంటారని కలుగుతున్నాం. లక్ష్మీనారాయణ గారి వెంకటేష్ గారు కూడా 17,000 17,200. సత్యవాడు సాయంత్రం గారి పాట 17,200. మీరు పాడితే ఊపు వస్తుందేమో, మా ఊరు పాడితే మీరు వస్తుంది 17,000. లడ్డూ పాట అయితే పాడాం కానీ మనకైతే ఈ సంవత్సరం రాలేదు. సో నెక్స్ట్ సంవత్సరం అయితే ఖచ్చితంగా పాడదాము. సో ఊరేగింపు ఎలా జరిగింది, అన్నదానం జరిగింది, లొకేషన్. ఇంకా దేవుడు ఊరేగింపులో ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే ఇంకా మా వినాయకుడికి బాగా చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా అందుకని అలా పుష్కరాల దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ వినాయకుడిని అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట గోదావరిలో కలపడానికి. ఇంకా అన్నదానం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం చూద్దరు. కానీ ఇదైతే అన్నదానానికి ముందు రోజు నైట్ అనమాట. కట్టింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. గాయస్ ఇదిగోండి మా ఫ్రెండ్ కిరణ్ అండి, మరి హెల్ప్ చేస్తున్నాడు. భయపడ్డావా? మరి భయపడ్డాను నువ్వు. అది వినాయకుడు ఏదో తేడా చేయడు అంత. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక మంచి జోక్ వేసారనమాట. ఇంకా అందుకే ఫుల్ నవ్వుకుంటూ చేస్తున్నాము. బట్ నైట్ అలాగా ఫ్రెండ్స్తో కూర్చొని అలాగా పనులు చేసుకుంటూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది. సో గాయస్ చూసినట్టయితే మనకి ఇక్కడ పందలపాకి అప్పారావు సన్స్ గారి ఆధ్వర్యంలో మన అన్నదానం అనేది జరుగుతుందండి. సో లోపల మసాలాలు ఆడడం, సరే సరే ఓకే. బేపులు వస్తాయి ఇప్పుడు. మా కిరణ్ గారు అహర్నెస్ లో పని చేస్తున్నాడు రాత్రి నుంచి. అది టమాటా పచ్చడికి అయితే మరి రెడీ అవుతుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే ఉప్మా అయితే ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. ఎక్కడ ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా డెఫినెట్గా ఉండేది మాత్రం టిఫిన్స్లో ఉప్మా మాత్రమే. మరి త్వరగా అయిపోద్ది అనేది తెలియదు, చీప్గా అయిపోద్ది అనేది తెలియదు, తక్కువ తింటారనో తెలియదు. మరి ఎందుకు కదా ఉప్మానే పెడతారు. సారీ అండి, మా ఫ్రెండ్ అనుకున్నానండి. దగ్గరికి కట్టుకెళ్ళు. చెప్పరా
నీ మీద నేను నిన్న ఆశలు పెట్టుకున్నాను అంతా వచ్చి పని చేస్తున్నాను. రాత్రి అంతా పని చేసి అలసిపోయి మా అన్న అయితే టీ తాగుతున్నాడు గాయస్. మీరు ఇక్కడ చూసినట్టయితే మా వాడు కళ్ళు చూసినట్టయితే మా వాడికి నిద్ర కూడా లేదు కనీసం రాత్రి అంతాని. మా అంకుల్ గారు మొత్తం వంటలన్నీ చేసి ప్రతి సంవత్సరం. కెమెరా కనిపించలేదు. మా వాడపల్లి ఇందాక నుంచి వలుస్తున్నాడు, ఇంకా అవ్వలేదు మరి. రాజమండ్రి ఫేమస్ పందలబాబు బిర్యానీ వండుతున్నాడు అక్కడ మరి. మా స్టైల్ బిర్యానీ అండి. మా తేజ్ గారు కూడా కష్టపడుతున్నాడు మంటడానికి. మా స్టైల్ బిర్యానీ, మా ఇదేంటి మా ఊరు స్టైల్ బిర్యానీ అండి. మా ఊరు స్టైల్ బిర్యానీ అండి ఇది. పాతకాలం పద్ధతిలో. పాతకాలం పద్ధతిలో. నేను తుఫాను తలంచి చూస్తే తొలి నిప్పు కనం అతడే. శ్రీ దుర్గా గణేష్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అన్నదానం జరుగుతుందండి. కావున 50 మంది భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. గాయస్ ఇదేమో పులిహార మచ్చని చుట్టూ ఉండాలి ఏ అన్నదానానికైనా ఏ శుభకార్యానికైనా సరే. ఓకే, ఇది ఏంటంటే పూల్ మక్కాని అండ్ గోంగూర. బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది అబ్బాయి. ఓకే, ఈ బనానా రైతా, బిర్యానీలోకి రైతా. ఆహా, కొత్తిమీర టమాటా పచ్చడి మామూలుగా ఉండదు, వేడి వేడి అన్నం వేసుకుందంటే. బంగాళదుంప కుర్మా గాయస్ బిర్యానీలోకి. ఓకే, యూ కెన్ కీప్ ద ప్లేట్ బ్రో. వాడపల్లి పవన్. ఒరే ఇంకెక్కడ వెరైటీస్ ఉంటాయి. బిర్యానీ ఇంకా అవ్వలేదా? ఓకే, అది గాయస్ ఇక్కడ అన్నదానం కూడా స్టార్ట్ అవ్వలేదు గాయస్. ఇంకా ఇది చేసే మా మామిడి. ఇది మామిడి టిఫిన్ చేయలేదండి గాయస్ కొంచెం. ఓకే, చిట్టి కాజా స్పాన్సర్డ్ బై వరప్రసాద్ పునుకు. ఓకే, సూపర్. అబ్బాబా మజ్జిగ మిరపకాయలు గాయస్. తీరా గాయస్ చూసినట్టయితే రాజమండ్రి ఫేమస్ పందలపాక బిర్యానీ. హలో ఫ్రెండ్స్, హాయ్. మా వాడికి ఎక్కువ వేయాలంట. సూపర్ ఉంటుందండి బిర్యానీ.
ఉన్నారు కదా మరి నువ్వు వచ్చిన మళ్ళీ వాళ్ళు వస్తారా ఆడి కూడా పని చేయరా తెల్లప్పటి క్యాంపులు పోయి చెప్తున్నారా నీ పేరు దొరికింది క్యాంపులు మీరు సో ఫైనల్గా అయితే అన్నదానం అయితే చాలా బాగా జరిగింది. ఇది ఒక 14 సంవత్సరాల కింద ఫోటో అనమాట. అప్పుడు స్టార్ట్ అయింది ఇలా మా జర్నీ. సో ఇప్పుడు ఇలా స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇంకా మెనీ మోర్ ఇయర్స్ టు గో. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై బాయ్ గైస్, టాటా.